గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కూటమికి డేంజర్ బెల్స్ ఏమంటారా? ఎందుకంటే దాదాపు 15 సంవత్సరాలు మేమే ఉంటామని చెప్పి ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రోత్సాహంతో మేము ముందుకెళ్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మా ఇద్దరికి ఆశీస్సులు మోదీ గారు ఉన్నాయి అంటున్నారు. మరి ఆ దిశగా ఉందా అంటే రోజు రోజుకి ఈ కూటమిలో పార్టీల మధ్య కొద్ది విభేదాలు తలెత్తుతున్నట్టే కనపడతా ఉన్నాయి. మొన్న టీడీపీ ఒక కొవ్వూరు అనే కాన్స్టిట్యున్సీలో ఏకపక్షంగా ఒక సమాజ వర్గానికి ఎక్కువ సీట్లు ఇచ్చేదలికి, అది పదవులు ఇచ్చేదలికి జనసేన ఒప్పుకోవాలి. అక్కడ పార్టీ ఇన్ఛార్జ్ ప్రశ్నించినందుకు చర్యలు తీసుకున్నారు. సరే, దాని మీద విచారం జరుగుతుంది ఒకవైపు. ఇంకొక వైపు తిరుపతి, ఇక ఇంకొక వైపు విజయనగరం, అనేక ప్రాంతాల్లో మిత్రధర్మం పాటించాల్సిన బాధ్యత టీడీపీకి ఉన్నది. కానీ అది అమలు చేయట్లేదనేదే వాస్తవ పరిస్థితులు బట్టి తెలుస్తుంది. మరి మిత్రధర్మం అంటే ఏంటి? 21 సీట్లు గెలిపించుకున్నారు ఆయన. సీట్ల విషయంలో తగ్గి ఉన్నాడు. ఈ రాష్ట్రానికి అనుభవం వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని 53 రోజులు రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పదవికాంక్ష అనేది లేకుండా, పదవి వ్యామోహం లేకుండా రాష్ట్రం బాగుండాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. మరి ఆ దిశగా ప్రభుత్వ కార్యాలయాల్లో చంద్రబాబు నాయుడు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నాయి. సంవత్సర పాలన ఓకే, 60 to 70% మార్కులు ఉన్నాయి. ఇంకో 2-3 సూపర్ 6లో ఇప్పుడు అమలు చేస్తూ ఉన్నారు. ఈ సిచ్యువేషన్స్లో గన్నవరం కాన్స్టిట్యున్సీలో ఏదైతే ఉన్నదో అక్కడ 2 మాసాల క్రితమే అంటే పదవులు, నామినేటెడ్ పదవులు ఏదో కనీసం 10 to 12% అయినా జనసేనకి ఇవ్వాలి సీట్ల ప్రకారం. మరి ఇచ్చినప్పుడు ఆ మార్కెట్ యార్డ్ చైర్మన్ని నియమించినప్పుడు, జనసేనకి ఇచ్చినప్పుడు మళ్ళీ 2 months తర్వాత తీసేసి ఇంకో జీవో తీసుకొచ్చి అక్కడున్న ఎమ్మెల్యే యార్లగడ్డ టీడీపీకి ఇచ్చుకోవటం ఎంతవరకు సమంజసం అని అందరూ ప్రశ్నిస్తున్నారు. మరి ఈ లొక్కలు ఈ విధంగా ఇక్కడ ఆగుతుందా? మళ్ళీ ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తుందంటే మరి నాయకుడు చూసుకోవాల్సిన నాయకులు సమర్థవంతంగా. మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఇక్కడ మిస్ఫైర్ కాకుండా చూసుకోండి. అటు జగన్మోహన్ రెడ్డి గారు నా ఆషామాషికి కాదు, నేను ఈ టీం లీడ్ చేసి అధికారంలో తీసుకొచ్చిందని చెప్పి స్వయంగానే చెప్పాడు. మరి మిస్ఫైర్ కాకుండా ఉండాలంటే ఏంటి? ఇచ్చిపుచ్చుకోవాలా. అటు బీజేపీని, జనసేన చూసుకోవాలా. వాళ్ళు ఇచ్చిన పదవులకి గౌరవించాలా. వాళ్ళు ఇచ్చిన పదవులే మీరు తీసేసుకుంటూ ఉంటే, ఒకవైపు జనసేనని, బీజేపీని చిన్న చూపు చూస్తూ ఉంటే ఎట్లా 15 సంవత్సరాలు రాజ్యాధికారం ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది అనేది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా చిలికి గాలివాన కాకముందే అటు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని ఇచ్చిన మాట ప్రకారం అన్కండిషనల్గా ఆ రోజు సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారిని ఆ పార్టీ పట్ల మిత్రధర్మం పట్టించకపోవటం అంటే తప్పు కదా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అంత బలహీనుడిగా ఉన్నా అంటే లేదు, ఆయన కూడా లైన్లోనే ఉన్నాడు. 40% ఓటు బ్యాంక్ ఉంది. మరి అటువంటి వ్యక్తిని సమర్థవంతంగా ఎదుర్కొని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారం నుంచి దించగలిగారు. నేను అధపదాలను తొక్కారు. మరి ఇప్పుడు సంక్షేమాన్ని, అభివృద్ధిని మధ్యతలికి 151 నుంచి 11 సీట్లు పరిమితం చేశారు. 124 ఎమ్మెల్యేలు గెలిచారు. ఇక్కడ ఎంపీలు కూడా వచ్చినాయి. కేంద్రంలో మోదీ గారు నాయకత్వం ప్రధానమంత్రి అవడానికి కూడా కారణమైంది ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్. మరి ఒకవైపు వీకెండ్ పలుకుల్లో ఆర్కే గారు స్ట్రైట్గానే ఇది P4 అనే పథకం ఇవన్నీ కూడా వాస్తవానికి దూరంగా ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తున్నారని బాహాటంగానే వీకెండ్ కామెంట్స్లో ఆంధ్రజ్యోతిలో, ఏబిఎన్లో మనం చూసాం. అంటే స్వపక్షులు విపక్షలాగా వేరే విధేయుడు ఆర్కే రాధాకృష్ణ గారు ఆంధ్రజ్యోతి అని చెప్పి అందరం కూడా సమయంలో ఆ పేపర్లో డైరెక్ట్గా కూడా కామెంట్ చేశారు. ఒకవైపు అది జరుగుతుంటే ఒకవైపు జనసేనను కూడా కాపాడుకోలేకపోతే, జనసేనకి ఇచ్చిన పదవులే టీడీపీ తీసుకుంటూ ఉంటే మరి ఏ విధంగా మనం న్యాయం జరుగుతుంది? మరి అటు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినట్టు కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చూస్తూ ఊరుకుంటలేదు కదా. ఆయన ప్రజల కోసం ఆయన వంతు ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మీరు మిత్రధర్మం పాటించకపోతే, మీరులో లుకలుకలో ఇది ఒక్క చోట స్టార్ట్ అయింది కాదు. కొవ్వూరు కావచ్చు, లేకపోతే రాయలసీమలో ఇంకో ప్రాంతం కావచ్చు. పవన్ కళ్యాణ్ గారు ఏమైనా కులాలు కలిపే సిద్ధాంతాలు సక్సెస్ అయ్యాడు. యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మన్నాడు. పెద్దన్న పాత్ర పోషించమన్నారు. ఆ విధంగా ఆయన మాట కాదనకుండా అన్కండిషనల్గా ఈ కూటమికి సపోర్ట్ చేయబట్టి 124 సీట్లు వచ్చినాయి. ఒకవైపు ఏమో ఆర్కే పలుకుల్లో కూడా అన్నీ బాగానే ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్లే చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చారంటున్నారు. కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారి వల్ల అధికారంలో వచ్చారన్నమాట ఆయన లేకపోతున్నాడు. అది దేశ ప్రధాని మోదీనే ఇతను పవన్ గారు తుఫాన్ అన్నాడు. మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం దశాబ్దం పైనే ఉన్న కార్యకర్తలకి ఇచ్చిన పదవులనే తీసేసుకుంటే ఇది ఎక్కడ మిత్రధర్మం? ఒకవైపు టీటీడీలో కూడా ప్రాధాన్యత లేదంటున్నారు. మెయిన్ కార్పొరేషన్ పదవుల్లో కూడా జనసేనకి ఇవ్వట్లేదంటున్నారు. మరి ఎన్ని ఇవ్వకుండా అన్ని టీడీపీ తీసుకుంటే ఇటు బీజేపీని, జనసేన పక్కన పెడితే మరి మిత్రధర్మం అంటారా
అనేది చాలామంది ప్రశ్నిస్తున్న మాట. మరి ఇది ఎక్కువగా జరగకముందే సరిదిద్దుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉంటుంది. మరి ఎందుకంటే 4 దశాబ్దాల అనుభవం, మరి దీని అనుభవాన్ని మరి ఏ విధంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారేమో 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎంగా ఉండాలా అని చెప్పి ఆయన ఉంటున్నాడు. ఆయన పదవికాంక్ష లేదు, ఆయనకి ఇచ్చిన పదవులను అన్నీ తీసుకొస్తున్నాడు. దేశవ్యాప్తంగా రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా ఉన్నారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారితో ఆ పార్టీ జనసేన కేడర్తో ఏ విధంగా ఉండాలా? మా వెనక జనసేన కాదు, నాతో పవన్, నాతో జనసేన అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్న మాటకి ఇప్పుడు విలువ ఉందా అంటే అది కనపట్ల. మరి ఇవన్నీ కూడా ప్యాచప్ వర్క్ చేసుకోవాలా? చిన్న ఎందుకంటే ఆల్రెడీ ఇచ్చిన పోస్టుల్ని మరలా ఎలా జీవోలు ఇచ్చి తీసుకుంటారండి? మరి జనసేన అంటే అంత చిన్న చూప? మరి ఈ విధంగా ఉంటే జనసేన క్యాడరు, ఆయన నమ్మి ఓటేసిన వాళ్ళు రేపు మరలా ఈ కూటమికి ఓటేస్తారని గ్యారంటీ ఏంటి అనేది చాలామంది ప్రశ్నిస్తారన్నమాట. కాబట్టి జరిగిన తప్పుల్ని సవరించుకొని ఎక్కడికక్కడ హైరార్కీ, మేమే బాస్ అనేది కాదు. జనసేన అనేది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు రాజకీయాల్లో ఆ 124 కూటమికి వచ్చే అవకాశమే లేదు. అది గుర్తుంచుకొని, గుర్తెరిగి, అంటే ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలియని కాదు, ఇవన్నీ కూడా తెలుసుకొని ఈ కూటమి ముందుకెళ్తే వాళ్ళు కన్న కళలు 15 సంవత్సరాల కూటమి ఉంటుంది. లేకపోతే చాలా ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందనేది అందరి నోట మాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.